జింగాడు 2 రోజులు తప్పించిండు ఆ చైన్ మార్కెట్ అనుకుంటా. అది చేయబట్టే నిన్న బిస్కెట్ అయింది, లేకుంటే నిన్న పడుతుండే వీడియో జింగాని వాళ్ళని ఎయిర్ జింగాని కామెంట్లల్లా. మొత్తం 47,000 రూపీస్ అయితే తీసుకుర్రట. తర్వాత ఇంకోటి వీనస్ అంటోడే ఉన్నాడు. నిన్న ఈ జింగడు క్యాంపింగ్ ఏదో తాయెత్తు కట్టిండు అని పాప్కార్న్ తో నాకు తెలిసింది అదే ఎఫెక్ట్ అయినట్టు. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. సో సక్సెస్ఫుల్ గా ఈరోజు 11th డే జిమ్ కి అయితే వచ్చినాము. అండ్ ఈరోజు వచ్చేసి రెస్ట్ డే అని చెప్పేసి ఎక్కువ వర్కౌట్ అయితే వేయలేదు, జస్ట్ కార్డియో చేసినాం. ఆ తర్వాత ఇంటికి అయితే వెళ్తున్నాం. వెళ్తూ మన డైట్ లో కొన్ని ఐటమ్స్ అయితే లేవు ఇంటి దగ్గర. బ్యాక్ సైడ్ మీరు చూడవచ్చు సీట్లా అవన్నీ తీసుకున్నాము. సో ఇప్పుడు లెట్స్ గో టు హోమ్. రాత్రి క్యాంపింగ్ వీడియో అంతా అప్లోడ్ చేసి పడుకునేసరికి 12:30 అయింది. అండ్ మార్నింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ 5:30కి లేచి జిమ్కి అయితే స్కిప్ చేయాలి. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం మేము. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ వచ్చేసి మటన్. ప్రతి సండే ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు మా బాబు వచ్చేసి హైదరాబాద్ పోతున్నాడ, అందుకోసమే తేవడం వీలు కాదురా తీసుకురా రాంగా అన్నాడు. మటన్ తీసుకొని పోతున్నాం. సో మటన్ అయితే గాయస్ తీసుకున్నాము. ఇప్పుడు ఇంటికి పోతున్నాం. ఇంటికి పోయిన తర్వాత ఒక వీడియో అయితే షూట్ చేయాలి. పోదామా పెళ్ళికి? వరంగల్ పోతేనే మంచిగా ఉండేమని అన్నోళ్ళది ఫ్రెండ్ మ్యారేజ్ ఉందట. సో అక్కడికి వెళ్దామని అంటుండు. జింగాని కొత్త డ్రెస్ తీసుకొచ్చుకోవాలి, వీడియో షూట్ చేసుకొని పోవాలి. మరి నిన్ననే వాళ్ళే వీడియో షూట్ చేయాలి, ఎడిట్ కావాలి. అట్లా అయితే ఏం కాదు, లేకుంటే సబ్స్క్రైబర్స్ హట్ అవుతారు. ఏమంటారు చెప్పన్నా, 1 million తర్వాత మనం డైలీ వీడియోస్ పెట్టమని అన్నాం కదా. నువ్వు డైలీ వీడియోస్ పెట్టకుండా 1 million తర్వాత నేను సబ్స్క్రైబ్ చేసుకుంటా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటా అంటారు. పెట్టుడే గాయస్, డైలీ వీడియో పడుతుంది. ఇక గట్టిని ఎప్పుడని ఇక మరీ బెటర్ అని సిచ్యువేషన్ వస్తుంది చూడు నిన్నటి లెక్క. సో అసలు టైంలో వీడియో అయితే అప్లోడ్ చేయ మాక్సిమం డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. జింగాడు రాకవాలి నిన్న కూడా. జింగాడు 2 రోజులు తప్పించిండు ఆ చైన్ మార్కెట్ అనుకుంటా. అది చేయబట్టే నిన్న బిస్కెట్ అయింది, లేకుంటే నిన్న పడుతుండే వీడియో 2024లో ఫస్ట్ వీడియో మిస్ అయింది డ్యూ టు జింగాని వాళ్ళని ఎయిర్ జింగాని కామెంట్లల్లా. ఒకటి మా వాడకట్టుకు బక్క కుక్క మోపైంది, అది సందులో పడుతుంది, డైరెక్ట్ లోపలికి వస్తుంది. అది లోపలికి వస్తుందని చెప్పేసి ఈ విధంగా వెల్డింగ్ అయితే వేసినాం అన్నమాట. ఆడినా కానీ అది దీన్ని కొరికినా ఇది దాన్ని కొరికినా మన దానికే ప్రాబ్లం అన్నట్టు. అందు గురించి అది రాకుండా గేట్లు మొత్తం క్లోజ్ చేసినాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది మన గేటు పెద్దది అయ్యే వరకల్లా గోడ మొత్తం క్రాక్ వచ్చింది. ఇగో ఇట్లా గోడ మొత్తం క్రాక్ వచ్చింది. ఈ క్రాక్ని క్లోజ్ చేయడానికి, అంటే ఈ గోడ కూలిపోతుందని పిల్లర్ ఈ విధంగా ప్లేట్లు అయితే వేసారు. ఈడోటి 2 ప్లేట్లు. అండ్ దీంతో పాటుగా మన ఫోటోలు ఇద్దరు మీదికి ఎక్కుతారు అనమాట. మీదికి ఎక్కకుండా మెట్ల మీద ఒక చిన్న డోరు గేటు. అమ్మ ఆ గేట్ ఎప్పుడు మూసేసి పెట్టాలి, గొల్లెం వేసి పెట్టాలి. ఆ గేట్ పట్టుకున్నట్టు వెనక పడతారు. స్పైడర్ గార్డ్ పైన పోకుండా అట్నే ఫోటోలు పైన పోకుండా ఇక్కడ ఒక గేట్ అయింది కొత్తది. పిల్లలు తీస్తారని అటు సైడ్ పెట్టి మంచి పని చేసిండు. ఇంతకు ముందుకే మా ఫ్రెండ్ ఫోన్ చేసిండు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళ ఇంట్లో 47,000 రూపీస్ స్కామ్ అయితే అయింది. మీలో ప్రతి ఒక్కరి స్కామ్ గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే నేను ఈ వీడియోలో యాడ్ చేస్తున్నా. సో అది చూడండి, తెలుసుకోండి. అది ఫ్లిప్కార్ట్ విన్నింగ్ ప్రైజ్ అని మాకు ఫోన్ చేశారు. మీకు కార్ కావాలా డబ్బులు కావాలా అని చెప్పింది. మాకు తెలియక మేము ఎన్ని ప్రూఫ్స్ అని పెట్టింది ఫ్లిప్కార్ట్ అని విన్నింగ్ ప్రైజ్. నన్ను అన్ని కలిపి పెట్టింది మొత్తం. మీరే గెలిచినట్టు పెట్టిరా? మీరే గెలిచినట్టు పెట్టిరా? అన్ని ప్రూఫ్ తో సహా పెట్టింది. అన్నగో చూసాడుగా. తర్వాత స్కాన్ పెట్టింది. మీరు రిజిస్ట్రేషన్ కావాలంటే 3,500 కొట్టాలి అని స్కాన్ పెట్టింది, రిజిస్ట్రేషన్ చెయ్యాలని. మరి మేము అన్ని ప్రూఫ్ సహా పెట్టింది, నిజమేమో అనుకొని అన్ని పెట్టింది కరెక్ట్ గా. ఫ్లిప్కార్ట్ విన్నర్ అన్ని పెట్టింది. తర్వాత స్కాన్ పెట్టింది కొట్టమని. తర్వాత నీకు అటు నుంచి ట్రావెల్ అంటే GST పడుతుంది, మీ దాంట్లో ఎప్పుడు 5 లక్షల కన్నా ఎక్కువ లేవు అని మళ్ళీ 12,000 కొట్టించుకుంది. 12,000 మళ్ళా కొట్టిర్రా? ఏం చెప్పింది, ఈ 3,500 12,000 మీకు కొట్టింది అని మళ్ళీ మీకే రిటర్న్ వస్తాయి. వాళ్ళకి అట్నే చెప్తారు అవన్నీ. ఎట్లా నమ్మిరు మీరు ఇంత 2024లా? మొత్తం
14,000 47,000 ఇంకా కొట్టమంది ఇంకా 47,000 47,000 అంటే చిన్న అమౌంట్ అంతా 50,000 తీసుకుర్రా వాళ్ళు ఇంకా మీరు ఇంకా పంపిస్తే ఇంకా తీసుకుందరు కావచ్చు ఒకసారి కాకుండా స్టెప్ బై స్టెప్ తీసుకుంది అదే ఇక మిమ్మల్ని ఏదో ఒక వంకాయ చెప్పి తీసుకుంది అన్నట్టు 10,000 5,000 12,000 తర్వాత గవర్నమెంట్ ట్యాక్స్ సర్టిఫికెట్ రావాలంటే అట్లా అని ఇగో జగన్ ప్రూఫ్లు అన్ని పెట్టింది ఇది జగన్ ఉంది సిగ్నేచర్ చేసి అవన్నీ పెట్టింది ఐడెంటిటీ కార్డు ప్రూఫ్ అన్ని పెడతాను ఆధార్ కార్డు అన్ని పెడతాను అన్ని ఉండే పెట్టి కోరమండల్ అంట బెంగళూరు అంట కోరమండలం పెట్టింది అవన్నీ ఫేక్ ఉంటాయమ్మా అవన్నీ ఫేకే ఉంటాయి మీరు అవి ఎట్లా నమ్మిర్రో ఏమో ఇంత అవేర్నెస్ చేస్తా ఉంటారు అక్కడ ఇక్కడ ఎంతవరకు ఎప్పుడు ఫస్ట్ టైం అంటే అందరూ ఒకటేసారి మోసపోతారు అది మనం బయట వాళ్ళు మోసపోయినప్పుడు ఆ వీడియోలు చూసా ఎక్కడన్నా తెలుసుకున్నా అవేర్ కావాలి ఆ 50,000 ఇప్పుడు ఏం చేయలేరు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయడం తప్ప ఏం చేయలేరు వాళ్ళకి కాల్ చేస్తే నంబర్స్ కనెక్ట్ అవుతున్నాయా కనెక్ట్ కావు అంతే వాళ్ళు మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఎంతైతే పైసలు వసూలు చేయనో అంత వసూలు చేసుకున్నారు అది ఏం చేయలేము ఇక పైసలు రిటర్న్ రావు 100% అది సరే అన్న చెప్పన్న అవన్నీ ఫేక్ ఉంటాయన్న వీటిలో ఏం చేయలేము వీటితోనే మొత్తం ఫేకే ఉంటాయి వీళ్ళది మొత్తం మాఫియా ఉంటుంది మనది ఏదో వెబ్ సిరీస్ ఉంటుంది అన్న జామ్తారా అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ అది చూస్తే తెలుస్తుంది మొత్తం స్కామర్సే ఇదంతా అది కాదన్న అది కాని పని వాళ్ళని పట్టుకున్నాడు నేను చెప్తున్నా కదా ఇదంతా మాఫియా నడుస్తుంది వాళ్ళ పొద్దుగా లేదు ఇదే పని మనం పని పోయినట్టుగా వాళ్ళను మందిని ముంచడం అన్నట్టు వాళ్ళ పని ఈ రోజుల సంగతిలో 50,000 పంపేటోళ్ళు ఉన్నారా అన్నారు 2024 చూసిరు కదా ఈ విధంగా అయితే మీకు ఇట్లా 20 లక్షలు 30 లక్షలు వచ్చినాయి అని చెప్పేసి చూపెట్టిరట అండ్ ఆశ పెట్టిర్రు నిజంగానే వచ్చినాయేమో అనుకుంటారు కదా తెలియక ఫస్ట్ ఒక 2,000 కట్టుర్రి తర్వాత 3,000 కట్టుర్రి తర్వాత 5,000 కట్టుర్రి తర్వాత 15,000 కట్టుర్రి ఈ విధంగా చిన్న అమౌంట్స్ ఏదో ఒక రీజన్ చెప్పి కస్టమ్స్ మీ డబ్బులు ఎరిగినాయి చెక్ గురించి బ్యాంక్ సర్వీసెస్ అది ఇది అనుకుంటా మొత్తం 47,000 రూపీస్ అయితే తీసుకుర్రట అది కంప్లైంట్ చేసినా నాకు తెలిసి వేస్టే ఆ మనీ వచ్చేసి రిటర్న్ అయితే రావు అండ్ వీళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు పంపించిన క్యూఆర్ కోడ్ ఉంది క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనం ఏమైనా చేయొచ్చా అని అంటారు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళకి పైసలు పంపించడం తప్పితే ఏం చేయరాదు సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయమని చేసిరట ఆల్రెడీ ఒకవేళ రిటర్న్ వస్తే హ్యాపీ రిటర్న్ రాకుండా దానికి ఏం చేయలేదు ఈ విధంగా అయితే చాలా స్కామ్లు జరుగుతున్నాయి మీరు అందరూ అవేర్ ఉండాలి ఇప్పుడు వచ్చేసి ఒక వీడియో అయితే షూట్ చేసుకురావాలి అంతేకాకుండా ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో పర్ఫార్మెన్స్ చెక్ చేస్తున్నా ఆ తర్వాత కిందికి వెళ్ళి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం నేను ఆల్రెడీ మీకు చెప్పినా కదా ఎస్టర్డే వ్లాగ్లా ఇంకా 9,000 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి 6 lakh సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు మీరు చూడొచ్చు ఇంకా 9,000 తొందరగా కంప్లీట్ చేసేయండి 4,700 సబ్స్క్రైబర్స్ అయితే ఆల్మోస్ట్ 50K సబ్స్క్రైబర్స్ వచ్చేసి బ్లాగ్స్ ఛానల్ కూడా కంప్లీట్ అయిపోతారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడర్రి అది 100K అయితే కొద్దిగా భలే ఉంటుంది అండ్ మనం మెయిన్ ఛానల్ 1 million అయితే సూపర్ ఉంటుంది తర్వాత చెప్పిన ఫోటోలు చదివామా అరే పా వీడు ఇప్పుడే చేస్తా అంటాడు పని 2 thumbnail ఫోటోలు క్లీన్ చేసేది ఉండే వాడు ఇప్పుడే కూర్చుంటుండు పన్నీటిగా అప్లోడ్ చేస్తాడు పోతే ఇంకా పెళ్లికి పోవాలి ఇవాళ మనం అన్నోళ్ళ ఫ్రెండ్ ఇంకొక విషయం చెప్పలే కదా ఇప్పుడు మీరు చూస్తున్న thumbnails ఏవైతే ఉన్నాయో ఛానల్లో కొద్దిగా మారినాయి కావచ్చు బ్లాగ్స్ ఛానల్ కావచ్చు మెయిన్ ఛానల్ కావచ్చు ఎందుకు అంటే thumbnails వచ్చేసి నేనైతే చేస్తలేను నాకు అంత మంచి చేయరాదు ఆ thumbnails వచ్చేసి మన విజయగాడు అయితే చేస్తుంది అనమాట ఎక్స్పర్ట్ అయిపోయిండు వీడియో ఎడిటింగ్ చేసి వీడియో షూట్ చేస్తుండు ఎడిట్ చేస్తుండు అండ్ thumbnail చేస్తుండు అన్నీ పర్ఫెక్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇంకొక పని డ్రోన్ నేర్చుకున్నా అదే పోతున్నాను నీకు ఆ డ్రోన్ ఒకటి నేర్చుకున్నాను అనుకో పర్ఫెక్ట్ టీమ్ మెంబర్ అన్నట్టుగా తర్వాత ఇంకోటి వీనస్ ఉంటోడే ఉన్నాడు కానీ ఇక్కడ లేడు అది ఎవడంటే కూరగాడు జింగన్కి ఏం రాదు వేస్ట్ జింగడు ఓన్లీ నా లెక్క అన్నట్టు మేమేం చెయ్యం జస్ట్ వీడియోలో ఉంటాం అంతే ఒక విషయం ఎప్పుడు మర్చిపోయినా అది ఏంటంటే ఈరోజు వచ్చేసి Under-19 వరల్డ్ కప్ అనమాట మెన్స్ది
మళ్ళీ సేమ్ మెన్స్ వరల్డ్ కప్ లాగానే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. సో పోయినసారి ఓడిపోయినందుకు పోయిన సంవత్సరం మెన్స్ వరల్డ్ కప్ మన అండర్-19 పోరాలన్నా బాగా తీసుకుని వస్తారా లేదా అని అయితే చూడాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి కింద పోయి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మన పాత వ్లాగ్ ఒకటి చూస్తుంటే దాంట్లో ఛానల్ అనలిటిక్స్ అయితే చూపెట్టిన. మన ఛానల్ అప్పుడు 213 మంది సబ్స్క్రైబర్లు అవుతున్నారు. ఇప్పుడు కనబడ్డది. సో 213 దగ్గర నుంచి ఇప్పుడు 45,400 సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయినాం. మన వ్లాగ్స్ ఛానల్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇంకా ఎట్లా అనిపించింది చూస్తే జర్నీ? ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో చూసినావు కదా, హార్డ్ వర్క్. ఎట్లా స్టార్ట్ చేసినాం అంటే మొత్తం బేసిక్ నుంచి స్టార్ట్ చేస్తూ గ్రో స్టార్ట్ చేసినాం, గ్రో అవుతూ ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే వచ్చినాము. అండ్ ఇంకా మీ అందరు సపోర్ట్ సూపర్ ఉన్నట్టయితే ఇంకా క్రేజీ, ఇంకా పెద్ద పొజిషన్కి అయితే వెళ్ళగలుగుతాం. సో మీ అందరు సపోర్ట్ చేయాలి మమ్మల్ని. అండ్ ఇక 45.4K ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఇంకో ప్లే బటన్ వస్తుంది, నా బాధ అది. ఇప్పుడైతే ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ చేసేది ఉంది. వీడియో తీయడానికి బాయ్ దగ్గరికి అయితే వచ్చినాము. అండ్ మార్నింగ్ నుంచి వెళ్ళి డింపియానికి ఏమైందో ఏమో ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు. ఎన్నిసార్లు చేసిన జింగా? 8 సార్లు చేసిండట. నేను చేస్తేనైతే అసలు నేను చేసిన ఆడతలేదు, 3 సార్లు చేసిన. నేను ఈ జింగడు క్యాంపింగ్ లా ఏదో తాయెత్తు కట్టిండు అని పాప్కార్న్ తోని నాకు తెలిసింది అదే ఎఫెక్ట్ అయినట్టు. అందుకే వస్తలేడు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, రిప్లై ఇస్తలేడు. సో ఇప్పుడైతే ఒకటి ప్రాజెక్ట్ తెప్పించినట్టుంది DIYది. దీన్ని టెస్టింగ్ చేస్తున్నాం, వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి. వర్క్ అయితే మన మెయిన్ ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. అలాగే మీరు ఈ ప్రాజెక్ట్ని కొనుక్కోవాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, కొనుక్కోండి ఖచ్చితంగా. సో ఇప్పుడైతే ఈ వీడియో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నది. 1 hour later. ఇప్పుడు వీడియో అయితే షూట్ అయిపోయింది. ఈ బాహుబలి సినిమాలు ఉంటుంది కదా, లాస్ట్కి యుద్ధం అవుతుంటే ఇట్లా అంటే మన బాహుబలి రననో ఇట్లా వాడతాడు బల్లాల దేవుడు. కాదు వాళ్ళు కాదు, ఈ లోలో ఈరోజు నా ఎనుకున్న ఎవరైనా అడుగుతుర్రా, నరేందర్ డిప్పి గాడు సేమ్ అట్లే ఉన్నారు. ఈరోజు డింపి గారు రాలే, ఫోన్ చేస్తే ఫోన్ లావడతలేడు, పత్తకలేడు ఈరోజు. ఇప్పుడే గాయస్ ఎడిటింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. మన ఎక్స్పెరిమెంట్ వీడియోని అప్లోడ్ చేసిన, విజయ్ వచ్చేసి బ్లాగ్ అయితే ఎడిట్ చేసి అప్లోడ్ చేసిండు. బట్ సాడ్ న్యూస్ ఏంది అంటే మన ఇండియా వచ్చేసి అండర్-19 వరల్డ్ కప్ ఓడిపోవడం జరిగింది. నేను గెలుస్తానని అనుకున్నా, హోప్స్ ఉండే చాలా. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియా మన మెన్స్ వరల్డ్ కప్ లూజ్ అయింది. అంతేకాకుండా ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్ కూడా పోయింది. అలా కనుక గైస్ మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.